ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ బ్రైడ్ మినిస్ట్రీ. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూద్దాం. మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు, ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. ప్రైజ్ గాడ్. ఎంత చక్కని వాక్యం చూడండి. మన దేవుడిని యెహోవాను గణపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడి. ఆయన పరిశుద్ధుడైన వానిని గణపరచమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుడైన వాని మరి పాదపీఠం యొద్ద ఉండి ప్రార్థించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఇలా ప్రార్థించిన వారిలో మరి మోషే అహరోనులు ఉన్నారు, మరి ప్రవక్త అయినటువంటి సమూయేలు ఉన్నారు. హల్లెలూయా. మరి ఇక్కడ సమూయేలు ప్రవక్తగా ఉండి దావీదును అభిషేకించాడు. అలాగే మోషే అహరోనులు మరి యాజకులుగా ఉండి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని నడిపించారు. వారందరితో కూడా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. యెహోవా వారికి ఉత్తరం ఇచ్చాడు కనుక ఈరోజు మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం మొరపెడితే, దేవునికి మొరపెడితే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా మరి ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక పరిశుద్ధుని దగ్గర మనం ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధుడు మనకి మరి తన యొక్క విశ్వాస్యతను బట్టి, తన యొక్క కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి నిశ్చయముగా ఆయన ఉత్తరం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆయన యథార్థవంతుడు, ఆయన నీతిమంతుడు కనుక యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. నిశ్చయముగా ఎవరైతే ఈరోజు మొరపెడుతూ ఉన్నారో, దేవునికి మొరపెడుతున్నారో, నిశ్చయముగా దేవుడు వారికి ఉత్తరం ఇచ్చునుగాక. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి ఆయన యాజకులలో మోషే అహరోనులు నుండి, దేవుని యొక్క యాజకులలో మోషే అహరోనులు ఎందుకు వీరి కొరకు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తున్నాడంటే, వారు ఎంతో విశ్వాసంతో నడిచారు, ఎంతో రోషము కలిగి నడిచారు. దేవుణ్ణి వారు చూచారు, దేవునితో వారు మాట్లాడారు, దేవునితో వారు కలిసి నడిచారు. హల్లెలూయా. మరి సమూయేలు గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉన్నాడంట. హల్లెలూయా. సమూయేలుకి ఎంత ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు ప్రభు. ఈరోజు ప్రార్థిస్తున్నటువంటి నీకు దేవుడు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఇవ్వబోతున్నాడు. ప్రియులారా గమనించండి. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇర్మియా 33:3. కాబట్టి ప్రియులారా గమనించండి, ఆయన మొరపెట్టు వారికి ఆయన ఖచ్చితంగా ఉత్తరం ఇస్తాడు. ఈరోజు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తాడు, ఈరోజు ప్రభు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు మొరపెట్టాలి. నువ్వు మొరపెడితే ఖచ్చితంగా ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు అయినాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ లార్డ్.